హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెజిటేబుల్ పిక్కుల్ తయారు చేయబోతున్నామండి. ఈ పిక్కుల్ మనకి 2-3 మంత్స్ అయినా బాగుంటుందండి. తినడం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా పెట్టొచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 12 మీడియం సైజ్ లెమన్ తీసుకున్నానండి. అండ్ పొటాటో అండి, ఇది పొట్టు తీసేసి స్లైస్గా కట్ చేసిన 1/2 kg. అండ్ ఇది నువ్వులు వచ్చేసి 1 కప్ అండి, పెద్ద సైజ్ కప్పు. సో ఇది వచ్చేసి బ్రింజల్ కూడా 1/2 kg అండి. బీనీస్ కూడా 1/2 kg అండి. ఇలా కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగేసి. సో ఇది క్యాలీఫ్లవర్ అండి, నేను పెద్దదే తీసుకున్న, దగ్గర కేజీ ఉంటుందండి ఇది క్యాలీఫ్లవరు. ఆ తర్వాత క్యారెట్ కూడా 1/2 kg తీసుకున్న, ఇలా స్లైస్గా కట్ చేసుకున్న. చూడండి, మీ ఇష్టం ఎలానా కట్ చేసుకోవచ్చు. సో ఇది 1 kg అండి. పచ్చిమిర్చి అండి, కేజీ తీసుకున్నాను. దీన్ని మనం శుభ్రంగా చేసుకోవాలండి. అంటే ముందుగానే కడిగేసుకొని చేసుకోవాలి మనము. ఆ తర్వాత మెంతులండి, ఒక 3 teaspoon ఉంటాయండి మెంతులు, పౌడర్ చేసుకోవాలి. ఇట్లా రోస్ట్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలండి. ఆవాలండి, ఇవి కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. అండ్ గ్రీన్ పీస్ అండి, ఇవి నేనైతే 1/2 kg తీసుకున్నాను గ్రీన్ పీసు. సో మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చండి. ఇది గ్రీన్ పీస్ చాలా బాగుంటుంది. ఇవి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు ఒక కడాయిలో పీనట్ ఆయిల్ వేసుకుందామండి. నేనైతే 1 లీటర్ వరకు ఆయిల్ పడుతుందండి పీనట్ ఆయిల్. మీ ఇష్టం అండి, ఏదైనా ఆయిల్ వేసుకోవచ్చు మీరు. నేను పీనట్ ఆయిల్ తీసుకున్నా బాగుంటుందని. ఇప్పుడు పొటాటోస్ వేసుకుందామండి. ఇంతకుముందు కట్ చేసిన పొటాటోస్ అన్నీ వేసుకుందామండి. అండ్ క్రిస్పీగా వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత తీసేసుకోవాలి. కొంచెం పైన లేయర్ వచ్చేసి క్రిస్పీగా ఉండాలా. ఇలా అన్నీ తీసేసుకొని ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ ఒకదానిపైన ఒకటి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, ఒకదానిపైన ఒకటి వేసేసి మనం ఇలానే డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అన్నీ. అండి ఇప్పుడు కాలీఫ్లవర్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చి చూడండి, అప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ప్యాన్ హీట్ చేసేసి నువ్వులు ఇందులో వేయించుకోవాలండి, కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు. కొంచెం చిటపటలాడుతున్నప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టాక అదే ప్యాన్లో జీలకర్ర 1 teaspoon, ఆ తర్వాత 2 teaspoon ధనియాలు బాగా దూరగా వేయించుకోవాలండి. స్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత దూరగా వేగిన తర్వాత కొంచెం సోంపు వేసుకోవాలండి, 1 teaspoon. ఆ తర్వాత మరి కొంచెం వేయించుకోవాలండి. ఆవాలు కూడా అలానే వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం పౌడర్ చేసుకోవాలి. ముందుగానే మనం కడాయిలో ఆయిల్ తీసుకున్నాం కదా అండి, అందులో మనం డీప్ ఫ్రై చేసాం చూడండి అన్ని వెజిటబుల్స్. అదే ఆయిల్లో
మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఆ తర్వాత అల్లం ముక్కలు పొడుగా సన్నగా పొడుగు తురుముకున్న అల్లం ముక్కలు వేసాను. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి, ఒక 10 వరకు. కరివేపాకు వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది బాగా. కలుపుకోవాలండి. ఎల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి బరకగా. ఇది పచ్చిమిర్చి పేస్ట్, కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను, దాని పేస్ట్ అండి. పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. చూడండి కలర్ ఎంత బాగుందో, పచ్చడి కూడా అంతే బాగుంటుంది. ఆ తర్వాత గ్రీన్ పీస్ అండి వేసుకోవాలి. ఇవి ఫ్రోజన్ కాదండి, మార్కెట్లో దొరుకుతున్నాయి గ్రీన్ పీస్. 1/2 కేజీ వరకు వేసుకున్నాను. అది లాస్ట్లో వేసుకోవాలి, ఇది డీప్ ఫ్రై చేసుకోదు. మిరియాలండి ఒక 10 వరకు వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతుంది చూడండి. ఆ తర్వాత ఇవన్నీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇందులో ఇంతకుముందు మనం చేసుకున్న మసాలాలు, ఆవు పొడి, మెంతులు జీలకర్ర పొడి, ధనియా పొడి, ఇవన్నీ వేసి నువ్వుల పొడి ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసి వేసుకోండి, మీ ఇష్టం ఎంత పడుతుందో మీకు సాల్ట్ చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇంతకుముందు మనం పోపు వేసుకున్నాం కదండి, ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఎంతో హెల్దీ పచ్చడి రెడీ. ఇందులో మనం లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని డబ్బాలో వేసేసుకోవాలండి. అనేది ఎయిర్ టైట్ కంటైనర్ దాంట్లో వేసుకోవాలండి. పచ్చడి చేయడం చాలా లాంగ్ ప్రాసెస్ అయినా చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.